హాయ్ పిల్లలు, చూసారా? నిన్న ఇదిగో ఇలా కన్నాలు పెట్టాను, డబ్బాకి కన్నాలు పెట్టి ఇవి ఇందులో నానేసాను. మొన్న రాత్రి నానేసి అవి బాగా కడిగేసి, బాగా నీళ్ళేసి కడిగేసి, ఇదిగో ఇలా కప్పు పెట్టి ఇలా తిరగేసి ఇలా పెట్టాను. ఈ రోజుకి చక్కగా మనకి మూలకలు వచ్చేసాయి. చూసారా? ఇవి ఈ మూలకలు నేను కొంచెం ఇందులో కలుపుతాను. ఇవి వెజిటబుల్స్ అన్నీ, క్యారెట్, బీట్రూట్, ఆకుకొబ్బి, క్యాప్సికమ్, తర్వాత ఇవి కొంచెం వేద్దాం. అన్నీ కలిపి బాగా కడిగి కొంచెం ఉప్పేసి ఉడకబెడతాం. కొంచెం నీళ్ళు చిలకరించి జస్ట్ ఉడికించి దాన్ని చేసేస్తాం. ఓకే, కొంచెం శనక్కాయ పిక్కలు వేసేద్దాం. వేసేసి బాగా కడిగేసి ఉడకబెట్టాలి. జస్ట్ ఉప్పేసి తర్వాత పెప్పర్ వేసుకొని మనం తినచ్చు. వాటర్ కొంచెం ఉంటాయి, అలా ఉంచుకుందాం. వాటర్ తీసేసుకున్నాం. తర్వాత మళ్ళీ ఒక తపెల్ల, ఈ తపెల్లోనే వేసేసి ఉడకబెట్టేసుకున్నాం. ఓకే, ఇలా తిప్పుతూ ఉడికించుకోవాలి. జస్ట్ ఒకసారి చూసుకోవాలి, ఎందుకంటే కొంచెం నీళ్ళు ఉంటాయి కదా, అందుకని అలా వేసుకొని ఉప్పు కొంచెం వేస్తాను. ఉప్పు కొంచెం వేసి అలా ఉడికించుకుందాం కలిపి. ఇది కూడా ఇలాగే కలిపి మనం ఉడికించుకుందాం. జస్ట్ అప్పుడే చాలా తక్కువ టైం తీసుకుంటుందండి ఉడకడానికి. హాఫ్ బాయిల్ అంటే హాఫ్ బాయిల్ అయితే చాలు. ఓకేనా? ఓకే, ఇవి కూడా ఫ్రిడ్జ్లో ఉంచుకొని రోజు కాల్స్తే కొంచెం పెప్పర్ వేసుకొని తినండి. సో నైస్. ఎందుకంటే ఇందులో ఈ పిక్కలు అవి ఉంటాయి కదా, శనక్కాయ పిక్కలు, అదే బొంచన అంటారు, ఒరియాలో ఉంటాయి కదా, మనకి తినడానికి ఇష్టంగా అనిపిస్తుంది. మనకి ఇష్టం ఉన్నప్పుడు మనకు అలా దొరికితే స్వీట్ కార్న్ కూడా వేసుకుంటాం. స్వీట్ కార్న్ వేస్తే కూడా మీకు చాలా బాగుంటుంది. ఓకే, ఇది మనం అంటే ఈవెన్ టిఫిన్ స్కిప్ చేసి తర్వాత భోజనం అయినా స్కిప్ చేసి తినొచ్చు. తింటే మనకి అంటే ఫుడ్ బదులు ఇది తిన్నామంటే మనకి అంటే ఫుడ్ ఆపేసినా పర్వాలేదు అన్నట్టు. ఓకేనా? నచ్చితే ఫార్వర్డ్ చేయండి, అందరికీ పెట్టండి. ఈ రోజుల్లో ఇదే మనకి భక్తి, అంతే కదా మరి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?